నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరుకుంది. ఇంద్రేశ మున్సిపాలిటీలో రామేశ్వరం బండ నుంచి ఎవరు గెలవబోతున్నారన్న చర్చ కేవలం ఈ మున్సిపాలిటీలోనే కాదు, నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతుంది. ఈ ఎన్నికలకి చివరి ఇంటర్వ్యూ, ఎందుకంటే ఎన్నికల ప్రచారం కూడా సమయం అయిపోతుంది కాబట్టి మనతో పాటు నాగరాజు గారు అందుబాటులో ఉన్నారు. అన్న, ముందుగా నమస్తే. చాలా చక్కగా ప్రచారం ముగించుకొని మీరు ఈరోజు కంప్లీట్ చేశారు. మరొక 2 రోజుల్లో ఎన్నికలు. మీ భవితవ్యం తేల్చేది ప్రజలే కాబట్టి ఈ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అన్న? ఈరోజు జరగబోయేది యుద్ధం లాంటిది. ఇక్కడ ధర్మానికి అధర్మానికి ఈరోజు ధర్మం గెలుస్తుందా అధర్మం గెలుస్తుందా చూడాలన్న. ఎందుకంటే అందరు కూడా ఈరోజు ప్రజలు కూడా భారీగా చెప్తున్నారు, అన్న ఈరోజు మాకు ఎన్నో దోపిడీలు, ఎన్నో అక్రమాలు ఎన్నో జరిగినాయి, చెప్పుకుందామంటే లీడర్ లేడన్న. మాకు మీరు వచ్చినాక మాకు నమ్మకం కలిగింది, మిల్లని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న. మాకు ఈరోజు చూసుకున్నట్టయితే మేము ధర్మం గెలుస్తుంది, అధర్మం అనేది ఓడిపోతుంది కంపల్సరీ. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, డబ్బులు ఇచ్చినా, భయపెట్టినా ఒకటే మాట చెప్తున్నారు, అన్న మేము డబ్బులు ఇచ్చినా భయపెట్టినా ఎక్కడ కూడా వెనక జరిగేది లేదు, మేము వేసేది ఒకటే గుర్తు, అది చేతి గుర్తు అన్న. నేను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. 6, 7, 8, 9 ఈ 4 వార్డులలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తున్నామన్న. ఇది సీనన్నకు, మదన్నకు, రేవంత్ అన్న గిఫ్ట్గా ఇస్తామన్నా. ఈరోజు ఎగ్రేష జెండా ఏదైనా ఉందంటే ఇంద్రేశ మున్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్మన్ కంపల్సరీ అవుతామన్నా. ఇక్కడ మున్సిపాలిటీ అంతా ఒక ఎత్తు అయితే రామేశ్వరం బండ మరొక ఎత్తుగా కనిపిస్తూ ఉంది. ఈ ఎన్నికల ప్రచారంలో చాలా ప్రలోభాలు జరుగుతున్నాయి అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. ప్రలోభాలు మీరు పెడతా ఉన్నారా జనాల్ని, లేకపోతే అంతిరెడ్డి గారు పెడతా ఉన్నారా? వాళ్ళు ఆ నాయకుడు 30 సంవత్సరాల అనుభవం ఉంది, కానీ ఈరోజు ఇంటింటికి వెళ్ళి చెప్పడం ఏం జరుగుతుందంటే, మీకు ఇల్లు ఇస్తా అని నమ్మకపోతే ప్రజలు నేను బాండ్ పేపర్ రాసిస్తా అంటుండు ప్రజలకు. బాండ్ పేపర్ రాసిస్తే నమ్మండి అంటే నమ్మే ప్రసక్తి ఎక్కడ లేరు ప్రజలు. అంటే బాండ్ పేపర్ దాకా ఒక లీడర్ వెళ్ళిందంటే ఆయన క్యారెక్టర్ ఎక్కడ ఉందో మీరు గ్రహించాలి. అవునా కదా? 30 సంవత్సరాలు అయిన లీడరు నేను బాండ్ పేపర్ రాసిస్తున్నా అని ఒక మాట అంటుండంటే అక్కడ ఓడిపోయిందని అర్థం. ప్రజలలో ఎలాంటి నమ్మకం లేదు ఆ లీడర్కి, అందుకోసమే వాళ్ళు నమ్మే ప్రసక్తి లేరు. రోజు ప్రజలు ఒకటే చెప్తున్నారు, అన్న వాళ్ళు ఎంత చెప్పినా బాండ్ పేపర్లు అన్నా, మాకు ఓట్లు తినిపించినా వేసేది మాత్రం నీకే అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీకే వేస్తాం, వీళ్ళని గెలిపించుకుంటామని నమ్మకం ఉందన్న. కంపల్సరీ మనం గెలిపిస్తారని కూడా ఆశీస్సులు ఉన్నాయన్న. మేము బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాం. ఇక్కడ వార్డు నుంచి బంపర్ మెజార్టీతో గెలుస్తున్నామన్న. ఈరోజు సీనన్న అంటుండే ఒక్కటే, ఇక్కడ ఏమి ఇబ్బంది జరిగినా ఒకట సీనన్న ఎమ్మడే ఫోన్ చేసి తెలుసుకుంటాడు అక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ కొట్టడం జరుగుతుంది, కార్యకర్తలను కొట్టడం, బండి ప్రచారం ఆపి అధర్మం ఎంత అంటే ఎంత చేయాలో అంత చేస్తున్నారు ప్రజలు. అన్న మీ వెంట మేము ఉన్నాము, ఈ 2 రోజులు ఓపిక పట్టు, రిజల్ట్ చూపెట్టి వాళ్ళకి దిమ్మ తిరగాలి, అలాంటి రిజల్ట్ ఇస్తాం మీకు. మీరు ఎక్కడ చేయి చేసుకోకండి, తిట్టకండి, మీరే ఓపికతో ఉండండి, ఈ 2 రోజులు ఆగండి ప్రజలే చెప్తున్నారన్న. మాకు వాళ్ళు టెంప్ట్ చేస్తారు, కాళ్ళు రెచ్చగొడుతున్నారు, మళ్ళీ కొట్టడం జరుగుతుంది, కార్యకర్తలను తిట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా మేము వెనకగా అవుతలేము. సరే ఈ 2 రోజులు చేసుకొని తర్వాత 2 రోజుల తర్వాత రిజల్ట్ ఉంటుందిగా, ఆ రోజు సమాధానం చెప్తామన్న. మేము సరే భయపడి జనాలు బయటికి రాని పరిస్థితులు కూడా ఉంటాయి కొంతమంది క్యాండిడేట్లకి. సైలెంట్ ఓటింగ్ ద్వారా నాగరాజు మంచి మెజారిటీతో బయటపడబోతున్నారు. ఇక్కడ వికార్ సెక్షన్ చూసుకుంటే అన్న, సుమారు 30 సంవత్సరాల నుంచి రంగస్థలం ఇది. ఒక్క ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఆయనకు అపోజిట్ చెప్పాలంటే ఎవరు రాని పరిస్థితి. ఈరోజు చూసుకుంటే సుమారు ఊరంతా మా దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్నది ఒక 20-30 మంది. అంటే ఈరోజు పబ్లిక్ అవగాహన వచ్చింది, ధర్మం ఎక్కడ అధర్మం ఎక్కడ. ఈరోజు 20 సంవత్సరాల నుంచి మళ్ళీ ఎంత పీడించి పిప్పి చేసిండు వాళ్ళని. ఒక్క ప్లాటు కావచ్చు, అన్ని విధాల పట్టాలు ఇవ్వడం జరగలేదు వాళ్ళకు. ఈరోజు ఇల్లు అమ్ముకోవాలన్నా కూడా ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఇల్లు పర్మిషన్ ఇప్పించాలన్నా 20,000 30,000 తీసుకుంటాడు. అమ్మాలన్నా కూడా అమ్మితే 15 లక్షలు వస్తే అక్కడ 7 లక్షలు అక్కడికి ఆయన పోవాలి, అమ్ముకున్న వాళ్ళకి 7 లక్షలు. ఇది అరాచకం అన్న. ఈ అరాచకానికి మంచి రోజులు వస్తున్నాయి. వికార్ సెక్షన్కి ఎగరబోయేది కాంగ్రెస్ జెండా. మేము అన్నిటికీ భరోసా ఇస్తున్నాం. ఇళ్ల పట్టాలు కానీ ఆన్లైన్ కానీ వికార్ సెక్షన్ వాసులకు చెప్పడం ఒక్కటే సూటిగా మీ ప్రెస్ ద్వారా, అందరికీ ట్యాక్సులు ఉన్నాయి కానీ ఆన్లైన్లో ఎవ్వరికి కూడా ఎక్కడ కూడా లేవు. గెలిచిన తర్వాత మేము సీనన్న దృష్టికి తీసుకెళ్తాం, మన నీలమదన్న దృష్టికి తీసుకెళ్ళి ఒకటే మాట చెప్తున్నామన్నా, ఈరోజు ఇల్లు ఉన్నాయి కానీ పట్టాలు ఉన్నాయి కానీ ఈరోజు మున్సిపల్ అయింది. మనం ట్యాక్సీ కట్టుకోవాలంటే ఆన్లైన్ ఉండాలి, మాన్యువల్గా రాస్తే చెల్లదు అది. ఈరోజు కంపల్సరీ ఏదైనా ఉంటే మాన్యువల్ కాదు ఆన్లైన్ చేపిస్తాను అందరు మాట ఇస్తున్నాం. మీ ద్వారా కూడా చెప్తున్నాం, ఈరోజు ఫస్ట్ పని ఏదైనా ఉందంటే అది ఆన్లైన్ చేపిస్తాం. సుమారు 2,000 ఇల్లు ఉన్నాయి, ఆ 2,000 ఇల్లు కూడా నేను పట్టాలు ఆన్లైన్లో చేపిస్తాను మాటిస్తున్నాను. మీ ఫ్రెండ్ చివరిగా మీరు మొన్న ఒక మాట చెప్పారు, నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది అని. ఇప్పటికే మీరు చెప్పారు అంతిరెడ్డి గారికి సంబంధించి వాళ్ళ మనుషులకు సంబంధించి ఒక 100-150 ఇళ్ళు వాళ్ళు తాళాలు వేసి పెట్టుకున్నారని. ఆ తాళాలు పగలబోతూ ఉన్నాయా, అర్హులకు ఇళ్ళు రాబోతూ ఉన్నాయా? ఫస్ట్ మేము గెలవబోతున్నాం, గెలిచిన తర్వాత పగలబోతున్నాయి. అవి కూడా గెలిచిన తర్వాత పగలగొట్టేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అంతిరెడ్డి గారి వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళ
అన్నలకు, బొమ్మర్దులకు, అత్తమ్మలకు సుమారు చూసుకుంటే ఒక 100 నుంచి 200 ఇల్లు వెళ్తాయన్న. అదే గరీబోళ్ళు ఉంటే ఈరోజు ఎంత సంతోషంగా ఉంటారు. ఈరోజు ఓట్లు వేయకపోతున్నాయన్న. మీరు మంచిగా పాలన చేస్తే ఈరోజు మీకే బ్రహ్మరథం పడుతుండే. ఈరోజు అరాచకాలు చేయని అరాచకాలు లేవు. మొత్తం అరాచకాలు. ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తున్నారన్న. ఇంటింటికి వెళ్తే ఒక్కడే చెప్తున్నారు, అన్న మళ్ళీ 20 సంవత్సరాల నుంచి ఎంత ఇబ్బంది పెట్టాలో పెడుతున్నాడు. చెప్పుకుందామంటే లీడర్ లేడన్న. మీరు వచ్చినాక మాకు ఒక నమ్మకం కలిగింది, వీళ్ళని గెలిపించుకున్నాక సీనాన్ని వచ్చిండు, నిన్న మదన్ వచ్చిండు, ఒక్కటే మాట చెప్పిండు, నాకు నాగరాజు మీ దృష్టికి తీసుకొచ్చిండు, మా దృష్టికి తీసుకొచ్చిండు, మీరు ఇబ్బందులు పడుతున్నారు అక్కడ, మీకు ఇళ్ళ పట్టాలు ఇప్పించే బాధ మేము తీసుకుంటాం, మీకు మెసేజ్లు వచ్చిన ఇల్లు రాలేవు కాబట్టి కంపల్సరీ గెలిచిన తర్వాత ఏదైనా పని చేసేది ఉందంటే కంపల్సరీ అవి అర్హులకు 200 నుంచి 300 మంది ఉన్నారన్న, కంపల్సరీ ఇప్పిస్తామని మాట ఇస్తున్నాను మీ ద్వారా. నీటి సమస్య ఒకటి ఉంది, సీసీ కెమెరాలు కూడా కొంత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాటర్ అయితే ప్రాబ్లం ఉంది కానీ మేజర్గా 2 డేస్కి ఒకసారి అట్లా వస్తుందన్న, డైలీ వస్తాడు. ఇంకోటి మేజర్గా చూసుకున్నట్టయితే ఇక రేషన్ షాప్ ఉంది. రేషన్ షాప్ అయితే డైలీ మంత్లీ 1 టైమే ఇస్తున్నారు. అది కూడా నిన్న సీనన్న మదన దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా ఒకటే మాట చెప్పిండు, అది ఏమున్నా మంత్లీ 5 టైమ్స్ ఇప్పిస్తాం, లేకపోతే వేరే వాళ్ళకి మార్చి వేరే వాళ్ళకి ఇప్పిస్తాం అని చెప్పి కూడా చెప్పడం జరిగిందన్న. ఫైనల్గా జీహెచ్ఎంసీ కాలనీ అభివృద్ధిలో కొంత వెనకబడింది. పేరు గొప్ప, ఊరు దిబ్బగా కనిపిస్తుంది. పేరుకేమో జీహెచ్ఎంసీ కాలనీ, లోపలికి వెళ్తే అంత నీళ్ళు. దాని మీద ఒక స్పష్టమైన హామీ నాగరాజు గారు ఇవ్వదలుచుకున్నారు. జీహెచ్ఎంసీ కాలనీ వచ్చి సుమారు 15 సంవత్సరాలు అవుతుందన్న. వాళ్ళే ఎమ్మెల్యే 15 సంవత్సరాల నుంచి వాళ్ళే ఎంపీటీసీ, ఉప సర్పంచ్, 15 సంవత్సరాలు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఏమి చేయలేరు. ఎక్కడ కూడా ఆ కాలనీకి చిల్లి గవ్వ కూడా డెవలప్మెంట్ కాలేదు. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ, వాటర్ ట్యాంక్ కట్టారు, నీళ్ళు లేవు, గుడి కట్టారు, దాంట్లో విగ్రహం లేదు. అలాంటి గవర్నమెంట్ నమ్మరన్న. ఈరోజు మామూలుగా జీహెచ్ఎంసీ కాలనీ ఒకటే చెప్తారు, అన్న ఈరోజు ఏదన్నా ఉందంటే మీకు కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తాం, మేము పని చేయించుకుంటాం, మీరు రూలింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద నమ్మకం లేదు. ఏకదాటిగా వాళ్ళందరూ ఒకటే మాట చెప్పడం జరిగింది, అన్న ఈరోజు నేను గెలిపించుకుంటాం, గెలిపించిన తర్వాత మాకు పని చేయాలి. ఏం పని? రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వాటర్ కానీ, మేజర్గా ఈ సమస్య ఉంది. మీ ద్వారా చెప్తున్నాం. గెలిచిన తర్వాత ఆల్రెడీ మన ఇంద్రేశం మున్సిపాలిటీకి 15 కోట్లు మంజూరై ఉన్నాయి. దాంట్లో రామేశ్వరం బండకే 2.5 కోట్లు వచ్చినాయి అన్న. ఫస్ట్ గెలిచిన తర్వాత ఏదైనా ఉంటే జీహెచ్ఎంసీ కాలనీ రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ అది చేపిస్తారని మాటిస్తున్నాను మీ ద్వారా. వీకర్ సెక్షన్ ప్రజలు ఇతర అభ్యర్థులకి కాకుండా ఐలాపురం నాగరాజు గారికి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి అన్న? ఇప్పుడు 30 సంవత్సరాలు చూసారన్న, నాగరాజు అంటోడు దోచుకోనికి రాలే, ప్రజలకు సేవ చేయడానికి వచ్చి. ఫస్ట్ పాయింట్, ఆయనలాగా 30 సంవత్సరాలు చేసి ఆస్తులు పెంచుకోవడానికి వస్తలే నేను ఏది ఉన్నా ప్రజల సేవ కోసం వస్తున్నా ముందుకు. ఈరోజు ఆయన లెక్క ప్రజల్ని పీడించడానికి వస్తలేను. ఫస్ట్ పాయింట్. గెలిచిన తర్వాత ఏదైనా ఉంటే కంపల్సరీ ఏ స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇప్పుడు వచ్చేటి మళ్ళీ పథకాలు, రేషన్ కార్డ్స్ కావాలి, ప్రతి ఒక్క పథకం కూడా ఇంటింటికి తీసుకెళ్తామన్నా తీసుకొచ్చి ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, కంపల్సరీ అందరికీ అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇప్పిస్తారని మాటిస్తున్నాను మీ ద్వారా. నాయకత్వాన్ని ఇక్కడి నుంచి కోరుకుంటున్నట్లుగా కొంత సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఒకవేళ ప్రజల ఆశీర్వాదంతో మీరు కౌన్సిలర్ అయిన తర్వాత కౌన్సిలర్ సాబ్గా మళ్ళీ ఐలాపురం నాగరాజు గారిని న్యూస్ 16 కలవబోతూ ఉంది. అందరి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద.